థ్యాంక్ యూ. ఏంటో ఏం చేస్తున్నారు? ఎలక్ట్రికల్ దీపాలు పెడుతున్నాం సార్. ఇప్పుడంతా ఎలక్ట్రికల్ దీపాలకు వచ్చేసారా? అవును సార్. అవి కూడా పెడుతున్నావా? అవును సార్. ఇదైతే వాటర్ టచ్ చేస్తే కనుక లైట్ వెలుగుతుంది సార్. ఎంత టైం వెలుగుతుంది? 8 hours వెలుగుతుంది సార్. అంటే 1 day వాడుకోవచ్చు లేదా 2 వాడుకోవచ్చు, బ్యాటరీ లేసి వాడుకోవచ్చు. ఇవి ఎన్ని గంటలు ఉంటాయి? ఇవి సేమ్ అది కూడా 8 hours ఉంటాయండి. ఇవి కూడా 8 hours ఉంటాయి. కాకపోతే దీనికి బటన్ మోడల్ ఇచ్చారు, కొవ్వొత్తి మోడల్ ఇది. ఇదైతే కనుక దీపం మోడల్. ఇది ఎంత కాస్ట్? ఇది 20 rupees పడుతుంది సార్ మనకి సేల్స్ 20 రూపాయలు. ఇదైతే కనుక 12 rupees అమ్ముతున్నాం. 12 రూపాయలకి అమ్ముతున్నాం. 12 రూపాయలు అమ్ముతున్నాం సార్. ఎక్కడ తెప్పిస్తున్నారు ఇవన్నీ? ఇవన్నీ మాకు 1 town లో ఉన్నారు, లేదా కలిసికట్టుగా కూడా బొమ్మ నుంచి తెప్పించుకుంటున్నాం. బొమ్మ నుంచి తెప్పిస్తారు. ఏంటమ్మా, హ్యాపీ దీపావళి అమ్మా. దీపావళి శుభాకాంక్షలు. ఏం చేస్తారమ్మా మీరు? ఇంట్లో ఇంటర్మీడియట్ అయినా. నువ్వమ్మా? ఇంటర్మీడియట్ అయినా. పేరెంట్స్ ఏం చేస్తారమ్మా? మమ్మీ హౌస్ వైఫ్ సార్, డాడీ ఆటో. మీరమ్మా? టీ స్టాల్ మాది, మా మమ్మీ హౌస్ వైఫ్. చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. ఇంకేంటి బాగున్నావా? బాగున్నాను సార్. ఇంకేంటి చెప్పు. ఎన్ని రోజుల నుంచి చేస్తున్నావు వ్యాపారం? అంటే మేము మా నాన్నగారు ఉండేవాళ్ళు, ఇప్పుడు నాకు వచ్చి 25 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాను. అన్ని ఐటమ్స్ అన్నమాట. ఇప్పుడు దివాళీ కదా, మళ్ళీ రేపటి నుంచి టోపీలు పిల్లలకి, స్వెటర్లు, చలికాలం కదా అది, మళ్ళీ చలికాలం పోయిందంటే ఎండాకాలానికి టోపీలు. అంటే సీజనల్ గా ప్రతి ఒక్కటి చేస్తా ఉంటాం. ప్రతి ఒక్కటి ఏ సీజన్ లో మీరైతే ఆ సీజన్ ఇప్పుడు వరకు రెయిన్కోట్లు అమ్మేవాళ్ళం కదా, ఇప్పుడు దీపావళి వచ్చింది, వర్షాలు తగ్గినాయి కదా, మళ్ళీ ఇది అయిపోయిన దీపావళి అయిపోయినాక స్వెటర్లు, టోపీలు పిల్లలకి వెచ్చగా ఉండడానికి ఇంటర్వేర్ ఐటమ్ అన్నమాట. మళ్ళీ ఇది వస్తుంది. అవునండి. ఎన్నిసార్లు వ్యాపారం మారుస్తూ ఉంటాం వస్తువుల్ని? అంటే సంవత్సరానికి 3 రకాల వ్యాపారం చేస్తున్నాను. ఇది పండగ ఫెస్టివల్ కదా, రాగి పండుగ వచ్చినప్పుడు రాఖీలు అమ్ముతున్నాము. అలా అవన్నీ 2 days వ్యాపారం అన్నమాట. ఈ 2 days లో రాఖీలు అమ్ముతాము. అంటే సీజనల్ వ్యాపారాలు చేస్తున్నాం అన్నమాట. సీజనల్ వ్యాపారాలు చేస్తే నీకు లాభమా నష్టమా? నష్టం అయితే ఏం లేదండి. అప్పుడు ఏది మామూలు నీకు అంటే మళ్ళీ దాన్ని నేర్చుకోవాలి కదా? లేదండి, దానికి తగ్గట్టు అనమాట. ఈ సీజనల్ ఐటమ్ ఏంటంటే మళ్ళీ ప్రొక్యూర్మెంట్కి పోవాలి కదా నువ్వు, అంటే వేరే దగ్గర కొనుగోలు చేయాలి. ప్రతి ఒక్కరికి అవసరమైన ఐటమ్స్ అమ్ముతున్నాం అనమాట. అందువల్ల ఇప్పుడు కస్టమర్కి ఇవన్నీ ఇప్పుడు రేపు అవసరం. నువ్వే మంచి ష్రూడ్ బిజినెస్ మ్యాన్వి. అంటే ఏ సీజన్లో ఏమేమి అమ్మాలి? మనకి సీజన్ పండగ వచ్చింది కాబట్టి కంపల్సరీ సేల్ ఉందన్నమాట. ఇప్పుడు జిఎస్టీ వచ్చింది కదా, దీనివల్ల లాభం ఏంటి? జిఎస్టీ వచ్చిందల్లా అంటే ముందు 18 ఉండేది కదా, ఇప్పుడు కొంచెం తగ్గించారు. దానివల్ల ఇంకొంచెం తక్కువ అమ్మగలుగుతున్నాం. ఎవరు కస్టమర్ 20 rupees అమ్మేవాళ్ళం కదా, ఇప్పుడు 6 కలిపి 100 ఇవ్వగలుగుతున్నాం. అంటే 5 కొంటే 1 ఉచితంగా వస్తుంది. కొంటున్నారు అందరూ? కొంటున్నారు సార్. జిఎస్టీ వల్ల అన్ని తగ్గాయి ధరలు. అవును సార్. నిత్యావసర వాళ్ళకి చాలా తగ్గించారు సార్. ఇప్పుడు 2 స్లాబ్లు పెట్టాము. అవునా సార్? ప్రధానమంత్రి గారు ఒకటి 5%, ఒకటి 18%. అవును సార్. ఇక్కడవన్నీ 0%. అవునండి. ఈ తిండి అవసరాలకు సంబంధించిన చాలా తగ్గించేశారు. పాల మీద తీసేశారు. అవును, పాల మీద తీసేశారు. కొన్ని ప్యాకింగ్ ఐటమ్ మీద కూడా తీసేశారు. అది చేశారు, అవన్నీ చేశాం. మొన్నే ప్రధానమంత్రి గారు వచ్చారు, కర్నూలుకు వచ్చారు. చూసావా? చూసానండి, ప్రోగ్రామ్ చూసావా? దీనివల్ల లాభమా నష్టమా ఈ జిఎస్టీ తగ్గించారు? చాలా మందికి కూడా 10% తగ్గినట్టే సార్. ప్రతి ఐటమ్ ఇప్పుడు నిత్యావసర వస్తువులు 100కి 5 రూపాయలు తగ్గినట్టేగా. ప్రతి కస్టమర్కి కూడాను 100 రూపాయలు పాలకి జిఎస్టీ 5 రూపాయలు ఉంటాయి. ఇప్పుడు తగ్గించారంటే మాకు 5 రూపాయలు తగ్గినట్టేగా. ఇక వెహికల్స్ కొనుక్కునే ఈఎంఐలో కూడాను 10% తగ్గింది సార్. ఇప్పుడు బైక్ కొనంటే దాదాపు 10,000 rupees తగ్గించారు సార్. మాలాంటి వాళ్ళు వెహికల్ కొనుక్కోవాలన్నా కూడా ఈఎంఐ ఇదివరకు కట్టాలి కదా, ఆ ఈఎంఐ వల్ల కూడా కొంచెం తగ్గింది. ఎల్ఐసి పాలసీ మీద కూడా తగ్గించారు. ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ తగ్గింది, లైఫ్ ఇన్సూరెన్స్ తగ్గింది. అంటే ఇదివరకు 100కి 18 రూపాయలు 12 రూపాయలు ఉండేది పడా, ఇప్పుడు అది కూడా తీసేశారు 0. ఓకే. అంటే ఇంతకు ముందు నేను 10,000 కట్టిన దాన్ని ఇప్పుడు జిఎస్టీ ద్వారా ఇంకో తగ్గింది. గుడ్. నమస్కారం. ఐ విష్ ఆల్ ది బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ. ఓకే అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ మదండి. ఓకే అమ్మా, బాయ్. నమస్కారం. నమస్తే అమ్మా. ఏంటమ్మా, బాగున్నారా? అన్ని వెరైటీలు ఉన్నాయా? అందరికీ, చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి అన్నీ ఉన్నాయి. ఏంటి ఈ మధ్య ధరలు తగ్గించారు కదా, జిఎస్టీ వల్ల పనులు తగ్గాయి కదా, దానివల్ల లాభాలు ఏంటి? అదే అండి, మరి జిఎస్టీ తగ్గడం వల్ల మేము ఒకటి కొనుక్కునేది 2 కొనుక్కుంటాం. నువ్వు కొంటున్నావమ్మా? మీరేం చేస్తావమ్మా నువ్వు? నేను హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్ అమ్మా. మీ ఆయన ఏం చేస్తారమ్మా? లేరమ్మా. పెన్షన్ వస్తుంది 4,000. 4,000 రూపాయలు పెన్షన్ వస్తుంది. పిల్లలు ఏం చేస్తారమ్మా? పాపకు పెళ్ళి అయిందండి, బాబు ఉన్నారు.
పెళ్ళికి ఉన్నాడు. ఐటీఐ చదివాను. ఐటీ చదువుకున్నాడు. మన హైకోర్టులోనే లాయర్ గారి కింద కారు తోలుతాను. ఓకే అమ్మా. ఇప్పుడు ఈ జిఎస్టీ వల్ల నీకేమైనా లాభం అనిపిస్తా ఉందమ్మా? నాకు లాభం అనిపిస్తుందండి. ఇప్పుడు ఏదైనా ఇది వరకు ఒకటే కొనుక్కునే వాళ్ళం వచ్చి, దానివల్ల ఇప్పుడు ఇంకోటి ఎక్స్ట్రా కొనుక్కోవాల్సి వస్తుంది. బాగుంటుంది, ఫ్రీగా ఉంది. ఉండే డబ్బులతో వెసులుబాటు వస్తూ ఉంది. ఓకే అమ్మా. అన్నీ బాగా చేశారండి. బస్సులు కూడా ఫ్రీగా ఇచ్చారు. మీరు ఎక్కడ పోవాలో ఫ్రీగా పోవచ్చు, రావచ్చు, తిరగచ్చు. పెన్షన్ 4,000 చేసాం. అవును, అదే మరి పన్నులు తగ్గాయి. అన్నీ బాగా పేదవాళ్ళకి చేస్తారండి. పేదవాళ్ళందరికీ మంచి జరుగుతుంది. నువ్వు ఎక్కడ ఉంటావమ్మా? సింగనగర్ సార్. శ్రీనగర్లో అమ్మా. మీరేం చేస్తారమ్మా? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. మేమేం చేస్తారమ్మా? కూలి పని, రోజు కూలి. ఏమ్మా? రోజు కూలి చేస్తారు. రోజు కూలి పని చేస్తారమ్మా. పిల్లలు ఏం చేస్తారమ్మా? కాలేజీ, స్కూల్. స్కూలు, కాలేజ్. టెన్షన్ పడదు. ఏం అట్లా ఫ్రీగా మాట్లాడు. చెప్పాలంటే చెప్పాలి. మీ ఇంట్లో మాట్లాడు. బాబు 9th క్లాస్ చదువుతాడు. ఇంకో బాబు ఇంటర్ చదువుతాడు. ఓకే అమ్మా. తల్లికి వందనం పడింది సార్. ఇద్దరికి వచ్చిందమ్మా తల్లికి వందనం. సార్. ఇంకొక పక్కన నీకు దీపం కింద గ్యాస్ వస్తుందా? వచ్చింది సార్. అవి కూడా వస్తుంది. పడుతున్నాయండి. వస్తున్నాయి కదమ్మా. వస్తుంది. బస్సులో ఫ్రీగా తిరగచ్చు కదా. శ్రీశక్తి బస్సు. శక్తి బస్సులో తిరగచ్చు. ఇప్పుడు ఏమేమి కొంటున్నావమ్మా? ముందుకు ఇప్పటికి ఏమైనా వ్యత్యాసం కనిపిస్తుందా నీకు? రేట్లలో తగ్గిందా? తగ్గింది సార్. జిఎస్టీ వల్ల. వీళ్ళు వ్యాపారస్తులంతా మీకు ఇస్తున్నారా లేకుంటే? అలా ఏం లేదండి, చాలా బాగా ఇస్తారు. అసలు రాగానే కూడా బాగా వెల్కమ్ చెప్తారు, బాగా చూస్తారు, బాగా చూపిస్తారు. చాలా బాగా ఉంటుందండి షాప్. మాకు ఎప్పటి నుంచో తెలుసు. ఇప్పుడు దీనివల్ల మీకు అన్ని విధాల లాభం వచ్చింది కదమ్మా. మీకు సూపర్ 6 వచ్చాయి, సంక్షేమ కార్యక్రమాలు నేరుగా. రెండో పక్కన ధరలు తగ్గాయి, కొంత వెసులుబాటు వచ్చిందా? నువ్వేం చేస్తావమ్మా? ఏమ్మా? ఇంట్లో ఉంటామ్మా. మేమేం చేస్తారమ్మా? ఓకే అమ్మా. ఇప్పుడు ఏమాత్రం బాగా జరుగుతుందమ్మా మీకు ఇవన్నీ? బాగానే. ఏంటా బాగున్నావా? ఏంటి వ్యాపారం పెరిగిందా అట్లే ఉందా? కొంచెం పెరిగిందండి. పెరిగిందా? ఇప్పుడు ముందు ఎంత కలెక్షన్ ఉంది, ఇప్పుడు ఎంత కలెక్షన్ ఉంది? ఇంతకుముందు మాకు 1000 రూపీస్ పైన ఉంటే 12% ఉండేదండి. ఇప్పుడు అబోవ్ అప్ టు 2500 వరకు కూడా 5% చేశారు. అందువల్ల కస్టమర్ ఏంటంటే ఆ 7% డిఫరెన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. దానివల్ల మాకు కూడా సేల్స్ ఇంతకుముందు ఒకటి కొనుక్కునే వాళ్ళు 12% పే చేయాలి. ఇవాళ ఏంటంటే 5% పే చేస్తారు. 5 వస్తువులు ఉంటే 6 కొంటున్నారు కాబట్టి 10% మీకు కూడా సేల్స్ పెరుగుతుంది. పెరిగిందండి. 10% కదా, 10 to 20% పెరిగింది. 10 to 20%. అనుకోకుండా దసరా రావడం, దీపావళి రావడం, జిఎస్టీ తగ్గడం, అంత పండుగ వాతావరణంలో ఎస్ అన్నీ ఉన్నాయి. అవునండి. గుడ్. బాగా వ్యాపారం కూడా అన్ని చూస్తుంది. బాగా జరుగుతున్నాయండి. నేను చెప్తున్నాను కదండి. ఏంటమ్మా ఇక్కడ పని చేస్తావా? సేల్ చేస్తావమ్మా. మీ ఆయన ఏం చేస్తారమ్మా? చిన్న షాప్ పెట్టుకోవాలమ్మా. పిల్లలు ఏం చేస్తారమ్మా? మ్యారేజ్ అయిపోయింది. పాప ఒకటే పాప? మ్యారేజ్ అయిపోయింది. మీరు మీ భర్త ఇద్దరు ఉంటారు. ఇప్పుడు నీకు బస్సు ఫ్రీగా ఇస్తున్నాం కదమ్మా రావడానికి పోవడానికి. ఫ్రీగానే వస్తుంది. ఎక్కడ ఉంటావమ్మా కాపురం? సింగనగర్లో. ఇక్కడికి ఎంత దూరం? 8 కిలోమీటర్లు. ఇప్పుడు ఫ్రీగా వచ్చి వెళ్ళిపోతూ ఉంటాం బస్సులో. గ్యాస్ కూడా వస్తూ ఉందా? ఓకే.